అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆవేశానికి ఆనకట్ట. రచయిత పివి రమణకుమార్ గారు. ఇక కథలోకి వెళితే, సరిత మనసు ఉడికిపోతున్నది. బాక్సులోకి భోజనం సర్దటం ఒక్క నిమిషం ఆలస్యం అయినందుకే ఆయన చిర్రుబుర్రులాడుతూ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. సుధాకర్తో సరితకు వివాహం జరిగి 6 నెలలే అయ్యింది. మొదటి 3 నెలలు ఆ నిద్రలు ఈ నిద్రలు అంటూ గడిచిపోయింది. కొత్త కాపురం పెట్టి 3 నెలలే. ఈడు జోడు ఇద్దరు సరిపోయారని పెళ్ళికి వచ్చిన అందరూ అంటుంటే తన అదృష్టానికి చాలా సంబరపడిపోయింది. ఆ తర్వాత తెలిసిందేమిటంటే, తన భర్త ఖర్చు విషయంలో పీనాసి మనస్తత్వం కలవాడని, సరదాలకు సంతోషాలకు చాలా దూరంగా ఉంటాడని, అసలు భార్య అంటే 24 గంటలు ఇంట్లోనే మగ్గిపోతూ వండివార్చే యంత్రంతో సమానమని, ఇంట్లో ఉన్నప్పుడైనా సరదాగా ఉండకుండా సీరియస్గా ఉండటమే మొగుడికున్న గొప్ప లక్షణంగా భావిస్తాడని, భార్య మనసులో కుమిలిపోతుంటే అదో రకమైన ఆనందం పొందే శాడిస్టిక్ మనస్తత్వం కలవాడని, ఇలాంటివే ఎన్నో అనుమానాలు, అపోహలు రోజు రోజుకు చాలా వేగంగా సరిత మనసు నిండుగా పేరుకుపోయాయి. 3 నెలలకే 3 సంవత్సరాలు కాపురం చేసినంత విసుగు, నిరాసక్తత ఆమెలో పెరిగిపోయాయి. తల ఆలోచనలతో వేడెక్కిపోయి భారంగా తయారయ్యింది. కాఫీ పెట్టుకు తాగాలని ఉన్నా ఆ పని చేయాలనిపించలేదు. తన భర్త కేవలం పడక మీదే తన పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు సరసం వలకబోస్తాడు. అంతే తప్ప మిగతా సమయమంతా సీరియస్సే. ఇంట్లో ఉండేది ఇద్దరం, అందులోనూ కొత్తగా పెళ్ళైన దంపతులు. వారిలో ఉండాల్సిన సరదాలు, సంతోషాలు ఇరుగు పొరుగు చూసి ఈర్ష్యపడాలి. అంతేకాని అసలు ఇంట్లో మనుషులు ఉంటున్నారా లేదా అనేట్లు మూగిమొద్దుల్లా ఎవరి మానాన వాళ్ళు బ్రతకడమేనా కాపురం అంటే? పెళ్ళికి ముందు ఎంతగా ఊహించుకున్నది. మంచం దిగనివ్వకుండా ఆయన అన్నీ తనే చకచకా చేసి పెట్టే, తను వద్దని వారిస్తున్నా కాఫీ తయారు చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తాగిస్తాడని, ఆఫీస్కు వెళుతూ మరచిపోయినట్లుగా తిరిగి వచ్చి ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడని, ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా స్కూటర్పై కూర్చోబెట్టుకు తీసుకువెళతాడని, కొత్త చీర తీసుకువచ్చి సర్ప్రైజ్ చేస్తాడని ఎన్నెన్నో ఊహించుకుంది. భౌతికవాదానికి, భావవాదానికి ఎప్పుడు చుక్కెదురే. ఊహల్లో సంఘటనలు అంత తేలికగా వాస్తవంలో 1% కూడా జరగవన్న నిజం తెలిసొచ్చింది. సరితకు తల పగిలిపోతున్నట్లు అనిపిస్తున్నది. ఒక్కగానొక్క కూతురిగా ఎంత గారాబంగా పెరిగింది. అమ్మ నాన్న తన మనసును కష్టపెట్టకుండా ఎంత సున్నితంగా చూసుకునేవాళ్ళు. చీ, ఈ పెళ్లి చేసుకొని తనేం సుఖపడింది? మంచి ఉద్యోగస్తుడంటూ ఓ సరదా సంతోషం తెలియని మృగానికిచ్చి పెళ్లి చేశారు. తనకు స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు. తలుచుకొని మురిసిపోయేటంతగా సుఖపడింది లేదు. సరిత ఆలోచనలు 1 గంట తర్వాత ఓ నిర్ణయానికి వచ్చాయి. లేచి ఫోన్ డయల్ చేయసాగింది. ఉదయం 10 గంటలు కాకుండానే సరిత తండ్రి శ్రీనివాసరావు కూతురి ఇంటికి వచ్చాడు. తండ్రిని చూడగానే దుఃఖం జలపాతంలా దూకింది. బావురుమంటూ చేతులతో చుట్టేసి ఏకధాటిగా ఏడుస్తున్న కూతురు తల నిమురుతూ ఉండిపోయాడు శ్రీనివాసరావు. ఆఫీస్కు సెలవు పెట్టి సుధాకర్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఏం జరిగింది బాబు? గొంతు పెగల్చుకొని అడిగాడు ఎలాగో. చిన్నపిల్లలా ఏడుస్తున్న సరిత వైపు చూసి ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు సుధాకర్. శ్రీనివాసరావుకి అక్కడి పరిస్థితి అయోమయంగా కనిపించింది. నేను ఈ నరకంలో 1 క్షణం ఉండలేను, వెంటనే వచ్చి తీసుకువెళ్ళండి, లేకుంటే నేనే వచ్చేస్తాను అంటూ ఫోన్లో సరిత చెప్పటంతోనే శ్రీనివాసరావు దంపతులు భయంతో వణికిపోయారు. తీరా ఇక్కడికి వచ్చాక జరిగిన విషయం ఏమిటో ఎవరూ చెప్పడం లేదు. సరిత ఏడుపును కొంచెం కంట్రోల్ చేసుకొని లేచి తన గదిలోకి వెళ్ళి అప్పటికే రెడీగా సర్దుకున్న సూట్ కేసుతో వచ్చింది. విస్తుపోయి చూస్తున్న తండ్రితో, డాడీ పదండి వెళదాం అంటూ బయలుదేరడంతో ఆయన మరింత విస్తుపోతూ సుధాకర్ వైపు చూశాడు. సుధాకర్ చూపులు శూన్యంలోకి చూస్తున్నట్లు ఎటో చూస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య పరిస్థితి విషమించిందని అర్థం చేసుకొని అప్పటికి చేసేదేమీ లేదు అనుకొని
బాబు 2-3 రోజులు ఉన్నాక సరితను పంపిస్తాను అని 2 ముక్కలు చెప్పేసి కూతుర్ని తీసుకొని భారంగా కదిలాడు. పంజరంలో నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెడుతున్న అనుభూతికి లోనయ్యింది సరిత. 2 రోజులు బాగానే గడిచాయి. శ్రీనివాసరావు అరుంధతి దంపతులు కూతుర్ని ఎప్పటిలా ఆప్యాయంగానే చూసుకున్నారు. సరిత ఇష్టమైన పుస్తకాలు చదువుతూ టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ మిస్ కాకుండా చూస్తూ టేప్ రికార్డర్లో తనకిష్టమైన పాటలు వింటూ కాలక్షేపం చేయసాగింది. 4వ రోజున అరుంధతి సరితతో చెప్పింది, రేపు మీ నాన్నగారు ఆఫీస్కి సెలవు పెడతానంటున్నారు. ఎందుకు? వంటగదిలో తల్లికి హెల్ప్ చేస్తున్న సరిత అడిగింది. నిన్ను తీసుకువెళ్ళి వదిలిపెట్టి రావద్దు? సమాధానాన్ని ప్రశ్నతో ముడిపెట్టి చెప్పింది. క్యారెట్ తరుగుతున్న సరిత షాక్ తిన్నట్లు అలాగే 2 క్షణాల పాటు ఉండిపోయింది. అరుంధతి సరిత ముఖంలో మారిపోయిన భావాలను ఒకవైపు గమనిస్తూనే తన పని తాను మామూలుగా చేసుకుపోతున్నది. 2 నిమిషాల పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. తిరిగి సరిత గొంతు సవరించుకొని చెప్పింది, అమ్మా, నేనిక వెళ్ళను. అరుంధతి చేతిలో గిన్నె తునికింది. ఆమె శరీరం చిన్నగా కంపించసాగింది. మాటలు వెతుక్కుంటున్నట్లుగా, అదేం మాటమ్మా, అబ్బాయికి ఇబ్బంది కదూ? ఇబ్బంది అని పేలవంగా నవ్వింది. ఆ నవ్వులో వేదాంత ధోరణి. అరుంధతికి భయం వేసింది. కొంపదీసి మతి భ్రమించలేదు కదా అనుకుంది. నన్ను ఏమీ ప్రశ్నించకండి. నాలో నేను ఎంత ఘర్షణ పడ్డానో, ఎంతగా కృంగిపోయానో ఆ భగవంతుడికే తెలియాలి. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నా పెళ్ళి ఓ బొమ్మల పెళ్ళిగా మర్చిపోండి. ఈ 4 రోజులు అన్నీ మరచి ఎంత సంతోషంగా ఉన్నానో మళ్ళీ ఆ కూపంలోకి, బానిస బ్రతుకులోకి నెట్టకండి ప్లీజ్. చిన్నగా ఏడుపు మొదలయ్యింది. సరిత మాటలు అరుంధతి గుండెల్ని తూట్లు పొడుస్తున్నా ఓదార్చటం తన కర్తవ్యంగా భావించి దగ్గరకు తీసుకుంది. వారం రోజులు గడిచిపోయాయి. సరిత పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. రోజులు చాలా క్యాజువల్గా గడిచిపోతున్నాయి. అంతర్గతంగా ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ అప్పుడప్పుడు క్షణకాలం తొంగిచూసిపోతూ ఉన్నది. ఓ రాత్రి తల్లి తండ్రి మధ్య మాట పెరిగి పెద్ద గొడవయ్యింది. సరిత గమనించినా ఏమీ జరగనట్టే తన గదిలోనే ఉండిపోయింది. మర్నాడు ఉదయాన్నే అరుంధతి తన బట్టలు సర్దుకొని, అమ్మా సరిత, ఈ మనిషితో నేనిక ఉండలేను, వెళతాను, కొంగుతో నీళ్ళొత్తుకుంటూ చెప్పింది. సరిత అవాక్కైపోయి చూస్తుండగానే అరుంధతి వెళ్ళిపోయింది. శ్రీనివాసరావు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయాడు. తండ్రితో ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా తెలియని అయోమయం ఆవహించింది. ఆ రాత్రి తండ్రికి భోజనం వడ్డిస్తూ అడిగింది, డాడీ, అమ్మ తాతయ్య గారింటికి జాగ్రత్తగా చేరి ఉంటుందంటారా? ఏమో, దాని విషయం నా దగ్గరకు తీసుకురాకు సరిత. మరీ మనిషి అంటే భయము భక్తి లేకుండా పోయింది. పోనీ ఆవిడ లేకుంటే నష్టమేమీ లేదు. తండ్రి ముఖంలో ఏమాత్రం బాధపడుతున్న ఫీలింగ్ లేకపోవడం ఆశ్చర్యమనిపించింది. ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసి ఇప్పుడు భార్య అలిగి పుట్టింటికి వెళితే చీమ కుట్టినట్లయినా లేని ఈ మహానుభావుడు మనిషి కాదు, అడవిలో మాను. అసలు ఈ మగాళ్ళంతా ఇంతే, ఆడదంటే చీమో దోమో వాళ్ళ దృష్టిలో కసిగా అనుకుంది సరిత. మరో 4 రోజులు అతి కష్టం మీద గడిచాయి. తల్లి లేని ఆ ఇంట్లో తనకు తానే భయంకరమైన ఒంటరితనాన్ని చూడాల్సి వచ్చింది. తండ్రి చాలా మామూలుగా ఆఫీస్కు వెళ్తున్నాడు, వస్తున్నాడు. అంతేకాని తల్లి విషయం మాత్రం కదపటం లేదు. తల్లి గురించి అడగాలని, తాతయ్య వాళ్ళింటికి వెళ్ళి తీసుకురమ్మని, లేదంటే తనే వెళ్ళి తీసుకువస్తానని చెప్పాలని ఉన్నా తండ్రి గంభీరం చూసి పెదవి విప్పలేకపోతున్నది. ఓ రోజు తండ్రి లేని సమయం చూసి ఆయన గదిలో ఉన్న ఫోన్ దగ్గరకు వెళ్ళింది. తాతయ్య వాళ్ళ పక్కింటి ఫోన్ నెంబర్ తండ్రి డైరీలో చూసి డయల్ చేసింది. పక్కింటి వాళ్ళు పిలవడంతో తాతయ్య రిసీవర్ అందుకొని, హలో సరిత, నేనమ్మా తాతయ్యను మాట్లాడుతున్నాను అంటూ వినిపించిన తాతయ్య కంఠానికి సరిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాతయ్య, అమ్మను పిలు. ఆమె కంఠంలో టెన్షన్తో కూడుకున్న ఆతృత. అమ్మ, ఓహ్ అమ్మమ్మ వస్తుంది, నువ్వు వచ్చి ఎన్నాళ్ళవుతుంది? ఆయన ధోరణిలో ఆయన ప్రశ్నించుకుపోతుంటే అవాక్కైపోయింది. అమ్మ అక్కడే ఉంది కదా తాతయ్య. అమ్మ అంటే అరుంధత ఇక్కడ ఉండటం ఏమిటమ్మా? అసలు ఇక్కడకు రాందే. ఆ రుద్ధ కంఠం వణికింది. సరిత నిలువున కంపించిపోయింది.
తూలి పడిపోతానేమోనని పక్కనున్న గోడ ఆసరాగా చేయి వేసి, తాతయ్య నువ్వు చెబుతున్నది నిజమా? అమ్మ అక్కడకు రాలేదా? ఏమిటి తల్లి నువ్వు చెప్పేది? అమ్మ ఇక్కడకు రావడం ఏమిటి? వస్తే ఆ విషయం దాచాల్సిన అగత్యం ఏముంది? నాన్న లేడా ఇంట్లో? ఆఫీస్కు వెళ్ళారు. అమ్మ ఇక్కడికని బయలుదేరి ఎన్నాళ్ళవుతోంది? 4 రోజులు. 4 రోజులా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అక్కడా లేక ఇక్కడికి రాక ఎక్కడికెళ్ళింది? ఆయన ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి ఆ గదిలో నుంచి యువతలకు వచ్చేశాక సరిత మనసంతా శూన్యం నిండిపోయినట్లు అనిపించింది. ఆవేశంలో ఏ అఘాయిత్యానికైనా పాల్పడిందేమో అనే ఆలోచన రాగానే భోరుమంటూ చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఈ సమయంలో తగిన ఓదార్పు కావాలనిపించింది. ఉన్నట్లుండి సుధాకర్ గుర్తుకు వచ్చాడు. ఒకసారి నిద్రలో పీడకల రావడంతో ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంటే తన గుండెలపై 2 చేతులతో పొదివి పట్టుకొని ఆ రాత్రంతా మేలుకొని ధైర్యం చెప్పిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ సాయంత్రం దాకా ఎలాగో గుండెను చిక్కబట్టుకొని తండ్రి వచ్చేదాకా ఉండగలిగింది. తండ్రి రావడంతోనే ఏడుస్తూ తల్లి తాతయ్య వాళ్ళింటికి వెళ్ళలేదన్న విషయాన్ని చెప్పింది. ఆయన తొట్రుపడ్డాడు. కంగారుగా మామగారికి ఫోన్ చేశాడు. అరుంధతి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొని అక్కడికే వస్తాం, లేదా కబురు చేస్తాం. మీరేం భయపడవద్దు, ఇక్కడికి రాకండి. ఒకవేళ మీరిటు వచ్చేసరికి అరుంధతి అక్కడికి వస్తుందేమో. అందుకే మీరక్కడే ఉండటం మంచిది. ఏ విషయము తర్వాత ఫోన్ చేస్తాను అంటూ వివరంగా చెప్పి సరిత దగ్గరకు వచ్చాడు శ్రీనివాసరావు. డాడీ, అమ్మ నీళ్లు నిండిన కళ్ళతో అడిగింది. అమ్మకేం కాదు, నేను మన బంధువుల ఊళ్ళు ఒక్కొక్కటి వెతుక్కుంటూ వెళతాను. అరుంధతి ఎవరో ఒకరింట్లో ఉండకపోదు. నువ్వు ఇంట్లో జాగ్రత్త, ధైర్యంగా ఉండు. బయలుదేరే హడావుడిలో చెప్పాడు శ్రీనివాసరావు. డాడీ, నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను. మరెలా? ఆయన దగ్గర వదిలి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆలోచించి శ్రీనివాసరావు సరే బట్టలు సర్దుకో అన్నారు. శ్రీనివాసరావు సరిత వెళ్ళేసరికి సుధాకర్ టిఫిన్ చేస్తున్నాడు. సరితను చూడటంతోనే అతను కొద్దిగా ఆశ్చర్యపోయాడు. సరిత గబగబా అతని దగ్గరకు వెళ్ళి, ఏమండి, అమ్మ 4 రోజుల నుండి కనిపించడం లేదు. ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తాతయ్య గారి ఊరు కూడా వెళ్ళలేదు. ఏడుపు ముంచుకు వస్తుంటే భర్తకు వివరించింది. సుధాకర్ బిగ్గరగా నవ్వి అత్తయ్య అంటూ పిలిచాడు. వంటగదిలోంచి అరుంధతి బయటికి రావడంతో నిశ్చేష్టురాలైపోయింది సరిత. నువ్వు మీ నాన్నకు వండి పెడుతుంటే ఇక్కడ నా అల్లుడికి ఎలా? కొడుకైనా అల్లుడైనా సుధాకరేగా, ఏమంటారండి? శ్రీనివాసరావు వైపు చూస్తూ అంది అరుంధతి. మరంతేగా. చూడమ్మా సరిత, అబ్బాయి కాస్త పొదుపరి, అంత మాత్రానికే కాదనుకుంటే ఎలా? అంటున్న తండ్రి వైపు తల్లి వైపు ఇంత గొప్పగా ఎలా నటించగలిగారా అంటూ విస్తుపోయి చూస్తున్న సరిత జడ పట్టుకొని చిన్నగా గుంజి, సారీ సరిత, ఇక నుండి అంతా నీ మనసుకిష్టమైనట్లే ప్రవర్తిస్తాను అన్నాడు సుధాకరు. లేదండి, అలా వెళ్ళిపోవడం నాది తప్పే, ఇక అలా చెయ్యను అంది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకు పొండి మాలాగా అన్నారు పెద్దలిద్దరూ నవ్వుతూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.